మేము అడుగుతా ఉన్నాం, మీది నోరా మోరా? మీ మాటలకు అదుపు అద్దు లేదు. సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి తెలంగాణకు తీసుకొచ్చిండ్రు. ఇలాంటి వాళ్ళ నోర్లు దేంతో గడగాలి? ఇలా ఫినాయిల్తో గడగాల్సినటువంటి అవసరం ఉంది. మీ నోర్లన్నీ కూడా మీ అబద్ధాలతోని ఈ ప్రజలను మోసం చేసిండ్రు. అబద్ధాలతోని ఈ ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిండ్రు. ఇలా అదేవిధంగా ఈ అబద్ధాలతోని అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇలాంటి రాజకీయాలు, ఇది రాజకీయాలలో విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఈ అబద్ధాలు చెప్పి మాట్లాడుతున్నటువంటి రాజకీయ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళకు మోసం చేస్తూ ఉన్నారు. 12 గంటలు అన్నారు, ఇలా సంక్రాంతికి ఇస్తామని చెప్పిండ్రు, 15 ఆగస్టుకి ఇస్తామని చెప్పిండ్రు, జనవరి 26 తారీఖు అని చెప్పిండ్రు, ఇలా 27వ తారీఖు. ఒక్క మాట, ఇన్ని అబద్ధాలు, ఒక్క నాయకుడు ఇన్ని అబద్ధాలు, ఇన్ని విలువలు లేని మాటలు చెప్తున్నందుకు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల నోర్లన్నీ కూడా అబద్ధాల నోర్లు, కంపుకొట్టే నోర్లు, డ్రైనేజ్ కంటే అధ్వానంగా ఉన్నాయి. కాబట్టి మీ నోర్లన్నీ కూడా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల నోర్లన్నీ కూడా ఈ ఫినాయిల్తోని శుద్ధి చేయాలని ఇలా మీ గాంధీ భవన్కే అడ్రస్ చేసి పంపిస్తా ఉన్నా. ఈ ఫినాయిల్తోని మీ నోర్లన్నీ కడిగి శుద్ధి చేసుకొని ఇప్పటికైనా ప్రజలకు మంచి వాగ్దానాలు ఇవ్వండి, సంక్షేమ పథకాలు అమలు చేయండి, మంచి ప్రామిసులు చేయండి, అర్థవంతమైనటువంటి రాజకీయాలు చేయండి, రాజనీతితో కూడినటువంటి రాజకీయాలు చేయండి తప్ప కంపుగొట్టేటువంటి నోర్లతోని రాజకీయాలు చేయొద్దని హితవు పలుకుతూ, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే ముందు ఈ ఫినాయిల్తోని నోళ్ళు కడుక్కొని శుద్ధి చేసి అర్థవంతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించాలని 400 రోజులుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, వంచిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీ నోర్లు కడుక్కొని ఈ ప్రజాస్వామ్య పాలన అందిస్తామని చెప్పి ప్రజాపాలనను కూని చేసిండ్రు, రాజకీయ విలువలను కూని చేసిండ్రు. ఇలా డ్రైనేజ్ కంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కంపు కొడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ మీకు మేము కొరియర్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాజకీయాలు అర్థవంతంగా ఈ రాష్ట్రంలో జరగాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుకుంటా ఉన్నాం. ఇలా గాంధీ భవన్ అడ్రస్కే ఇవన్నీ కూడా మేము పంపిస్తూ ఉన్నాం.